మిర్యాలగూడ పట్టణంలోనే గత కొన్ని సంవత్సరాలుగా చెట్లు చెత్తతో పేరుకుపోయిన ప్రధాన డ్రైనేజీ కాలువలను జేసీబీలతో దగ్గరుండి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుభ్రం చేయించారు. మిర్యాలగూడ పట్టణంలోనే గత కొన్ని సంవత్సరాలుగా చెట్లు చెత్తతో పేరుకుపోయిన ప్రధాన డ్రైనేజ్ కాలువలను జేసీబీలతో దగ్గరుండి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో డ్రైనేజీ నీరు ప్రవహించే ప్రధాన కాలువ కొన్ని సంవత్సరాలుగా చెట్లు చెత్త చెదారంతో పేరుకొని పోవడంతో పట్టణంలో కాలువలు డ్రైనేజీ వ్యవస్థ మొత్తం బ్లాక్ అయిపోయాయి. గతంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల నిధులు డ్రైనేజీ క్లీనింగ్ కోసమని ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్లో ఉన్నా కూడా ఎక్కడి చెత్త అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యం కలిగింది. మరి లక్షల రూపాయల నిధులు ఎక్కడికి పోయాయనేది అర్థం కావడం లేదన్నారు. అందుకే మున్సిపల్ ధనాన్ని వృధా కాకుండా మున్సిపల్ జేసీబీలు మున్సిపల్ కార్మికులతో కాలువలను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.